పారిశుధ్యపరంగా గ్రామ పంచాయతీలో స్వీపర్లను పెట్టి దానికి వెహికల్స్ పెట్టి ఇంటింటి దగ్గర నుంచి చెత్త సేకరణ చేసి షెడ్లు నిర్వహణ చేస్తూ షెడ్లో వర్మీ కంపోస్టు తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్టు పొడి చెత్తని సేల్ ద్వారా మనకి పంచాయతీకి ఆదాయాన్ని తీసుకురావాలి, గ్రామాల్ని శుభ్రంగా ఉంచాలి, రోడ్డు పక్కన చెత్త పడకుండా చూసుకోవాలి. రోడ్డు పక్కన చెత్త మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు, చెత్తని తగలబెట్టకూడదు. వాటిని తడి పొడి చెత్త రూపంలో మాత్రమే సైంటిఫిక్గా వాటిని సాల్వ్ చేయాలి, రీసైక్లింగ్కి పంపించాలి. ఇది మాత్రం గవర్నమెంట్ వారి ఆదేశాలు, దాని ప్రకారం అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇదివరకు మనం ఇది పాటించాము. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంతవరకు గ్రామ పంచాయతీల్లో చేయలేకపోతున్నాము, వివిధ రకాలైన కారణాల వల్ల చేయలేకపోయాము. ఇప్పుడు దాన్ని అన్నీ కూడా అధిగమించి చేయాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం అందరూ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి, షెడ్లన్నీ కూడా వాడుకలోకి తీసుకురావాలి. నెక్స్ట్ క్లాబ్ మిత్రాలను కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాలి, వెహికల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి నుంచి చెత్త సేకరణ ప్రతి గ్రామ పంచాయతీలో చేయాలి. తర్వాత ట్యాక్స్ కలెక్షన్, పన్నులు, వీటన్నిటినీ చేయాలంటే మన దగ్గర ఆదాయం అనేటువంటిది గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా ఆదాయం కావాలి. ఆదాయం కావాలి అంటే మనకి మెయిన్గా వచ్చేటువంటి సోర్స్ ఏంటి? గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్. ఈ ట్యాక్సెస్ని మనం ఖచ్చితంగా కనుక వసూలు చేసినట్లయితే కాస్త ఆదాయం గ్రామ పంచాయతీకి ఉంటుంది, దాని నుంచి ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత షెడ్యూల్లో ఎక్కడైనా అక్కడ మనం ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేసుకోండి, నాడెపు తొట్టెలు కానీ లేకపోతే వర్మీ తొట్టెలు కానీ, లోపల ఇంకా ఏవైనా రూఫ్లు కానీ ఇంకా ఏర్పాట్లు మనకి ఏమైనా అవసరమైన కనుక ఉన్నట్లయితే వాటికి గ్రామ పంచాయతీ నిధి నుంచి కానీ 15th ఫైనాన్స్ నిధి నుంచి కానీ చేయించడానికి ఎస్టిమేషన్లు వేయించుకుని మనం తయారు చేసుకోవాలి. మనకి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో రూఫ్లు లేనటువంటివి అన్నీ కూడా రూఫ్లు ఉన్నాయి. మన పంచాయతీలో 16కి రూఫ్లు ఉన్నాయండి. ఎవరికైనా రూఫ్లు లేని ఉన్నాయా? అన్నిటికీ ఉన్నాయి కదా. వర్మీ ట్రక్కులు కూడా అందరికీ ఉన్నాయి. వర్మీ ట్రక్కులు ఇంకా కావాల్సిన అత్యవసరము అనుకుంటే అన్నింటిలో కూడా 194 వర్మీ ట్రక్స్ ఉన్నాయండి మనకి అన్ని 16 పంచాయతీల్లోనూ. ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా నాడెపు ట్రక్కులు ఎన్ని పంచాయతీల్లో ఉన్నాయి? 4, 5, 6, 7, 8 పంచాయతీల్లో ఉన్నాయండి. అక్కిరెడ్డి కూడా అంతేనండి. అక్కిరెడ్డి కూడా చింతలవల్లి, గుళ్ళపూడి, కాట్రేనిపాడు, లోపూడి, ముస్నూరు, రమణక్కపేట, సూర్యపల్లి, ఈ పంచాయతీల్లో నాడెపులు ఉన్నాయా? నాడెపులు ఉన్నవన్నీ కూడా శుభ్రం చేయించి దానిలో తడి చెత్తలు మాత్రమే వేయాలి. నెక్స్ట్ డ్రై వేస్ట్ ట్రక్స్ అందరికీ ఉన్నాయి. అన్ని పంచాయతీల్లోనూ డ్రై వేస్ట్ ట్రక్స్ ఉన్నాయి. తర్వాత స్టోర్ రూమ్స్, అన్ని పంచాయతీలకి స్టోర్ రూమ్స్ ఉన్నాయి. తర్వాత టాయిలెట్స్ కొన్ని పంచాయతీలకి, పలివేకు ఉంది, ముస్నూరుకి ఉంది టాయిలెట్స్. అవకాశాన్ని బట్టి గ్రామ పంచాయతీ నిధుల నుంచి అది కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత ఇంకేమైనా సదుపాయాలు, అక్కడ వాటర్ సదుపాయం ఏర్పాటు చేయాలి. తర్వాత కరెంటు సదుపాయం ఏర్పాటు చేయాలి. కరెంటు లైన్లు దూరంగా ఉంది ఊరికి అనుకుంటే కనుక కనీసం అక్కడ సోలార్ లైట్ అయినా ఏర్పాటు చేసుకోవాలి. సోలార్ లైట్ ఒక 40 లైట్లు అయిపోతుంది, ఒక 2 లైట్లు, ఒక ఫ్యాన్ వచ్చేలాగా ఉంటుంది. ఆ రకంగా అయినా అక్కడ ఏర్పాటు చేయాలి. చేసి షెడ్ని వాడుకలోకి తీసుకున్నాం. తర్వాత ట్యాక్స్ కలెక్షన్కి వచ్చేటప్పటికి ఏరియాలు 96,27,466 అదేవిధంగా కరెంటుకు వచ్చేటప్పటికి కరెంటు డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ మీరందరూ చెక్ చేసుకున్నారా? ఇది కరెక్టేనా కాదా? చెక్ చేసుకుని మీరు వేరే కూడా ఒకసారి తెప్పించి చెక్ చేసి పొరపాట్లు ఏమన్నా పడ్డాయా, ఈ ఫిగర్లు కరెక్టేనా కాదా ఒకసారి చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేయండి.
ప్రజా టీవీ ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.